నమస్కారం. మనకి మచిలీపట్నంలో ఈ నెల 5వ తేదీ అంటే ఎల్లుండి నుంచి వరుసగా 4 రోజులు 5, 6, 7, 8 తేదీల్లో మంగెనపూడి బీచ్లో మాసులా ఫెస్ట్ 2025 మచిలీపట్నం అనేటువంటి పేరుతో ఒక బీచ్ ఫెస్టివల్ జరుగుతూ ఉంది. దీనికి పోలీసు వైపు నుంచి మేము అన్ని రకాల బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. గతంలో జరిగినటువంటి బీచ్ ఫెస్టివల్ కాకినాడలో ఏ రకంగా ఏర్పాట్లు చేశారు ఆ బందోబస్తును కూడా మేము స్టడీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ దాదాపు ఒక 800 మెంబర్స్తో మేము బందోబస్తు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము. ప్రత్యేకించి ఈ బీచ్ ఫెస్టివల్కి పోలీస్ వైపు ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే ట్రాఫిక్. ఎందుకంటే ఇప్పుడు వీఆర్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ పబ్లిక్ కమింగ్ బై 4-వీలర్స్ అండ్ బస్సెస్. సో ఆర్టీసీ బస్సుల ద్వారా వచ్చేటువంటి ప్రజలకు అలాగే వారికి దాదాపు స్టేజ్ దగ్గర వరకు మేము అలౌ చేసి అక్కడ రీమార్షలింగ్ అది అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ఆర్టీసీ బస్సులు మెయిన్ రూట్లోనే వచ్చి మెయిన్ రూట్లోనే వెళ్తాయి. అలా కాకుండా ఈ 4-వీలర్స్ అట్లాగే అదర్ స్టేట్స్ నుంచి వచ్చేటువంటి బస్సులు కానీ ఇంకా బిగ్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సెపరేట్ పార్కింగ్ ప్లేస్ పెట్టడం జరిగింది. వారు వచ్చేటువంటి దారిలో వెళ్ళరు. వాళ్ళు ఎగ్జిట్ రూట్స్ కంప్లీట్గా వన్ వే పెట్టడం జరిగింది. ఏ వెహికల్ అయితే వచ్చిందో ఆ వెహికల్ వేరే దారిలోంచి వెళ్ళాల్సిందే. సో ఈ ఏర్పాట్లు చేయడం కాకుండా బ్రేక్ డౌన్ అయిన వెహికల్స్ని లిఫ్ట్ చేయడానికి క్రేన్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే 20 డ్రోన్స్ని మేము ఏర్పాటు చేయడం, అలాగే ఒక ఫాల్కన్ వెహికల్, ఈ బందోబస్తుని అంతటిని కూడా ఆ కంట్రోల్ రూమ్ నుంచి వీటిని మానిటర్ చేయడం జరుగుతుంది. మా సిబ్బంది అంతటి కూడా సెపరేట్ సెక్టార్స్గా వింగ్స్గా డివైడ్ చేసి ఎవరికి వారు బ్రీఫింగ్ చేయడమే కాకుండా ఇంపార్టెంట్ జంక్షన్స్లో వాళ్ళకి పబ్లిక్ అటెన్షన్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కంటిన్యూస్గా ఆ పబ్లిక్ అటెన్షన్ సిస్టమ్ ద్వారా వచ్చేటువంటి వెహికల్ ఏ దారిలో వెళ్ళాలనేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ వెహికల్స్ వెళ్ళేటువంటి దారికి సంబంధించిన సైనేజ్ బోర్డ్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం ఒక ప్రెస్ మీట్ పెట్టి వచ్చేటువంటి దారులు జంక్షన్స్ అలాగే వెళ్ళేటువంటి దారులు ఏ జంక్షన్ టచ్ చేసుకుంటూ ఏ రోడ్డు వెళ్ళాలి, ఎటువైపు నుంచి వచ్చేవాళ్ళు ఎటువైపు వెళ్ళాలి అనేటువంటి దాని గురించి మేము డీటెయిల్డ్గా ఒక నోట్ కూడా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీని అంతటికీ పోలీసు బందోబస్తు పరంగా మేము పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాము. సో ఇది మన రాష్ట్రంలోనే ఒక బిగ్ ఈవెంట్. అంతేకాకుండా మన రాష్ట్ర ప్రజలకు ఇది ఒక మెమరబుల్ ఈవెంట్ కాబోతోంది. సో అందరూ హ్యాపీగా వచ్చి హ్యాపీగా వెళ్ళేదానికి అంతవన్నీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. గతంలో కూడా మనకి వీక్లీలో హ్యాపీ సండే అనేటువంటి కార్యక్రమాలు కూడా మనకు జరిగినటువంటి విషయం మీకు తెలిసినటువంటిదే. ఈ 4 రోజులు కూడా ఒక మెమరీ ఉంచాలని, అంతేకాకుండా ఇక్కడ జరిగేటువంటి యాక్టివిటీస్ చాలా ప్రాశస్త్యమైన ఉన్నటువంటి ఉన్నాయి. ఎలా అంటే ఈ కేకింగ్ అనేది మనం జనరల్గా ఎక్కడ కేరళ అట్లా ప్రదేశాల్లో వాటర్ బాడీస్లో చూస్తాము. అటువంటిది ఇక్కడ కేకింగ్ అనేటువంటి యాక్టివిటీకి పెట్టారు. అంతేకాకుండా బీచ్ కబడ్డీ పెట్టారు, అలాగే బీచ్ వాలీబాల్ పెట్టారు. వీటిలో పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా 25 రాష్ట్రాల నుంచి అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఆడినటువంటి వ్యక్తులు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మీట్స్లో అలాగే కాంపిటీషన్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. వాళ్ళని ప్రత్యక్షంగా వారి యొక్క ఆటని మనం చూసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక మెమరబుల్ ఈవెంట్ కాబోతుంది. ఇది యాక్చువల్గా మార్నింగ్ 5వ తేదీ ఉదయం ఈ ఫ్లాగ్ హేస్టింగ్ అలాగే మార్చ్ ఫస్ట్తో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 6వ తేదీ నుంచి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్, అలాగే ఫుడ్ స్టాల్స్ అరేంజ్ చేయడం, అట్లాగే కంటిన్యూస్గా బీచ్లో జరిగేటువంటి ఆల్ సార్ట్స్ ఆఫ్ అడ్వెంచరస్ స్పోర్ట్స్ అంటే స్కైయింగ్ అంటారు, వాటర్ స్కైయింగ్. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇది మార్నింగ్ వచ్చిన వాళ్ళు రన్నింగ్ ఉంటారు, ఈవినింగ్ పీక్ అవర్స్ ఉంటాయి. దాదాపు 1,00,000 మంది అన్నా సరే గ్యాదరింగ్ ఉంటుందని మీ సార్. ఈ పిక్ పాకెట్ దొంగతనం కానీ ఓకే, ఈ పిక్ పాకెటర్స్ని మేము ఐడెంటిఫై చేయడానికి స్పాటర్స్ మేము అరేంజ్ చేస్తాము. ఈ స్పాటర్స్ని ఐడెంటిఫై చేసేటువంటి వాళ్ళు మా దగ్గర సిసిఎస్ టీం ఉంటుందన్నమాట. అంటే సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో వీళ్ళ డేటా అంతా ఉంటుంది. వాళ్ళు తప్పనిసరిగా ఐడెంటిఫై చేయగలుగుతారు. అంతేకాకుండా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి కూడా మా వాళ్ళు సస్పెక్ట్ చేయగలుగుతారు. వాళ్ళని మేము అరేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే బ్యాగ్ లిఫ్టింగ్ కానీ చైన్ స్నాచింగ్ కానీ జరగకుండా కూడా మేము యాక్టివిటీ చేస్తాం. అన్ని ఏర్పాట్లు చేశారు కమిటీ వారు, అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. స్విమ్మింగ్ చేసేటువంటి వాళ్ళకి 50 మంది మేము స్విమ్మర్స్ని అరేంజ్ చేయడం జరిగింది. బోట్స్ కూడా ఒక 50 బోట్స్ 100 మెంబర్స్ స్విమ్మర్స్ని అరేంజ్ చేయడం జరిగింది. ఓకే సార్.